వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి ఆధ్వర్యంలో దర్శి మండలంలోని అన్ని రకముల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దర్శిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలురు గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే అవసరమైన వారికి కంటి అద్దములు, మందులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అత్యవసరమైన కంటి వైద్య చికిత్సల కోసం ఒంగోలులోని రిమ్స్ శంకర ఐ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుందని వైద్యులు తెలియజేయడం జరిగింది. ఈ వైద్య పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్ రవణమ్మ, ఆప్థమాల్మిక్ ఆఫీసర్లు హెరాల్డ్, గురుస్వామి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గురుస్వామి, ఆప్థమాల్మిక్ ఆఫీసర్. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఒంగోలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి ఆధ్వర్యంలో అన్ని మండలంలోని దర్శి మండలంలోని అన్ని హై స్కూల్స్, యూపీ స్కూల్స్ వారికి కంటి పరీక్ష చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఆ ఆదేశాల ప్రకారము ఈరోజు దర్శి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పిల్లలందరికీ కంటి పరీక్షలు చేసి ఎవరికైతే దృష్టి దోషం ఉందో, కంటి చూపు మసకలు ఉన్న వారికి, అవసరమైన వారికి అద్దాలు పరీక్ష చేసి అద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. ఇంకా మా పరిధిలో కాకుండా ఇంకా ఏదైనా రిఫరల్గా ఇక్కడ కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న వారిని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కానీ లేదా శంకర్ కంటి ఆసుపత్రి వారి దగ్గరికి కానీ రెఫరల్ పంపించి అవసరమైన వారికి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కురిచేడు ఆప్థమాల్మిక్ ఆఫీసరు బీజేఎస్ హెరాల్డ్ గారు, నేను ఎర్రగొండపాలెం ఏ గురుస్వామి, మేమిద్దరం కలిసి ఇక్కడ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, ఏఎన్ఎం గారికి కోఆపరేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.